2వ అధ్యాయం 4వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను మొదట నిండుకొనిన ప్రేమను అయినను ఆయనను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇక్కడ ఏమంటున్నారైనా, అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మరి ఈ మాట ఎవరన్నారైనా? ఈ మాట ప్రభువు అంటున్నారండి. అది ఎపిసిఎల్ సంఘంలోను సంఘంతో మాట్లాడుతున్నారు అన్నమాట. ఎందుకంటే ఈ సంఘం దేవుళ్ళను చాలా బలంగా వాడబడుతూ ఉంటుందండి. ప్రార్థన కొరత లేదు. దేవుని పనిలోనూ వారు కొరత చేసేవారు కాదండి. నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవారు, దేవుని పనిలో పాల్గొని తీసుకుంటూ ఉండేవారు. ఎవరైనా దేవుని అవమానపరిస్తే వారిని ఎదిరించేవారు, వారు పోరాడేవారు. దేవునికి పేరు రావాలని చెప్పి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారే. ఇన్ని చేసినా సరే ప్రభు ఒక మాట అంటున్నారు అన్నమాట, అయినను ఇన్ని నువ్వు చేసావు, అయినను మొదట నీకు ఉండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. మరి ఎందుకు ప్రభు ఇలా మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచిస్తే మనకి అర్థం అవుతుంది. మన దేవుడిని నమ్ముకోక మునుపు, దేవుడు కొత్తగా వచ్చినప్పుడు దేవుని మీద మనకున్న ప్రేమ ఎలా ఉన్నది, ఇప్పుడు మనం దేవుని వృద్ధి చెందిన తర్వాత, దేవుని అనుభవం అంతా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆయన ప్రేమ ఎలా ఉన్నది, ఆయన మీద ప్రేమ అంటే మన హృదయంలో ఆయన స్థానం ఇప్పుడు ఎలాగున్నది, అప్పుడు ఎలాగున్నది. అదే ప్రభు ఈ సమయం జ్ఞాపకం చేస్తున్నారండి. మరి ప్రభు కోరుకున్నది ఏమిటి? ప్రభువు ఎప్పుడూ కూడా మనల్ని మన హృదయంలో స్థానం అండి. ఆయన నిత్య నివాసం కింద మన హృదయంలో ఉండాలి. అది ప్రభువు కోరుకుంటారండి. అది దేవుడు ఎప్పుడు అడిగేది అదేనండి. మనం ఏం చేస్తామంటే అన్ని పనుల్లో కూడాను అవి ముఖ్యంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రభువుకు మాత్రం మన హృదయంలోనూ స్థానం ఇస్తాం. కానీ ఆ స్థానం ఎటువంటిది? ఇప్పుడు ఈ పాత్ర ఉందనుకోండి, ఈ పాత్ర సముద్రం నీళ్ళతో నింపబడాలి. సముద్రం అనంతమైంది, అది ఎవరు కూడా దేంట్లో కూడా నింపలేరు. క్రీస్తు ప్రభు కూడా అంతేనండి. ఆయన ఎవరు కూడా పరిపూర్ణంగా నింపుకోలేరు, ఎవరు ఆయన పరిపూర్ణంగా చేర్చుకోలేరు. కానీ ఈ పాత్ర చేయవలసింది ఏమిటి? అంచులు మట్టుకు నింపుకుని అందులో నిలిచి ఉండేవారమే ఉండాలండి. అంచులు మట్టుకు నింపుకోవాలి ప్రభువుని మనం. అది మనం చేయగలం. అది ప్రభువుని పూర్తిగా చేర్చుకోలేమండి, ఎవరి వల్ల కూడా కాదండి. ఆయన అన్ని చోట్ల ఉండగలుగుతారు, అందరిలోనూ ఉంటారు. ఆయన ఎవరిలో ఒకరిలో ఉండేవారు కాదు. ఆయన అన్ని చోట్ల అన్ని విధాలుగా ఉండగలుగుతారు. కానీ ఆయన మనం చేర్చుకునే విధానం ఎలా ఉండాలి? పరిపూర్ణంగా మన పాత్ర, ఈ పాత్రను చూడండి, ఈ పాత్రలోనూ ప్రభువుకి మొదటి స్థానం ఇచ్చేవారు అంటే ఆయనతోనే నింపబడాలి, ఆయనతోనే నింపబడాలి. కానీ అందులోనూ వేరే వేరేని తీసుకొచ్చి ఆయనకో స్థానం ఇచ్చి ఆయన పక్కన వేరే స్థానం ఇచ్చి అది ఇది కలిపి పెట్టే విధంగా ప్రయత్నం చేస్తే అది దేవునికి అవమానకరంగా ఉంటుందండి. ఇప్పుడు మన జీవితం ఉన్నది, ఈ జీవితం ఎవరికి? మరి పౌలందరికంటే బతుకుడు క్రీస్తే, సావైనా మేలే అన్నారే. నీ బతుకుతున్నానంటే క్రీస్తు కోసం బతుకుతున్నాను, నీ చనిపోతే క్రీస్తుతో పాటు చనిపోతాను. ఉంటే ఇక్కడ ఉంటాను లేదా అక్కడ ఉంటాను, అక్కడున్న ప్రభు దగ్గరే ఉంటాను, ఇక్కడున్న ప్రభుతోనే ఉంటాను. ఈ మనస్సు అండి, ఈ మనస్సు మనలో ఉండాలి. వాళ్ళు చాలా పనులు చేస్తున్నారు, ఏ లోపం లేదండి, అన్ని రకాల పనులు చేస్తున్నారు. ఆరాధనలో పాల్గొని తీసుకుంటున్నారు, కానుకల సమస్యలో కానుకలు ఇచ్చుకుంటున్నారు, ఎక్కడన్నా దేవుని పనులు ఉంటే దేవుని పనులు చూసుకుంటున్నారు,
దేవుని పేరు రావటం కోసం ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు, అనేక విధాలుగా చేస్తున్నారు. కానీ మొదట్లోనూ దేవునికి వాళ్ళ హృదయం ఇచ్చిన స్థితి, ఇప్పుడు వారి హృదయంలోనూ దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని పక్కన తాము అనుకున్నవన్నీ పెట్టుకుంటున్నారండి. అందుకే ప్రభు అడుగుతున్నారు అన్నమాట, మొదటనున్న నీ ప్రేమ నువ్వు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితువో అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలోకి వచ్చావు, ఏ స్థితిలో పడిపోయినప్పుడు దేవుడిని లేవనెత్తాడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పరిపూర్ణంగా తీసుకున్నావు, ఆ రోజు తీసుకునే విధానం ఏమిటి, ఈ రోజు ఆయనతో గడుపుతున్న విధానం ఏమిటి, ఆ రోజుల్లో మన హృదయంలో ఎవరికి స్థానం ఉన్నది, ఈ రోజుల్లో మన హృదయంలో ఎవరికి స్థానం ఉన్నది, జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యుము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాన్ని చోటు నుండి తీసివేతును. మరి ప్రభు ఏం కోరుకుంటున్నారు? అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ప్రేమ అండి, దేవుని ప్రేమ. నువ్వు అన్ని దానాలు చేసి మంచి మంచి క్రియలు ఎన్నో చేసి కడకి నీ ప్రాణమే పెట్టడం సిద్ధపడినాను, దేవుని ప్రేమను కలిగి లేకపోతే అంతే వ్యర్థమైపోతుంది. మనం ఏం చేసినా సరే దేవుని ప్రేమతో చేయాలి. దేవుని ప్రేమతోనే మనం క్రియలు జరిగించేవారు ఉన్న దేవుడు మనల్ని ఎలా ప్రేమించారు ఆయన అంటే, ఆయన మనల్ని ప్రేమించినప్పుడు మన మంచోడువా? ఎంత మాత్రం కాదండి. పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చారండి. ఆయన రక్తం అంతా చిందించారు, ఆయన మన కోసం ప్రాణం పెట్టారు, మళ్ళీ వెతుక్కుంటూ వచ్చారు. ఆయన వచ్చే సమయానికి ఏ హృదయం సిద్ధంగా లేదండి. ఆ రోజుల్లో మన హృదయాలు ఎలాగ ఉన్నాయంటే ఒక పశువుల పాకలాగా ఉన్నాయి. అందుకే ఆయన జన్మస్థలం ఎక్కడ? కేవలం పశువుల పాకేనండి. అది మన హృదయ పరిస్థితి. ఆ హృదయంలో పరిశుద్ధత లేదు, శుద్ధి లేదు, అంతా మురుకు కొట్లలాగా ఉందండి. ఆ స్థితిలో కూడాను దేవుడు మనల్ని ప్రేమించి ఆయనే మనలోకి వచ్చి అవన్నిటికీ పరిష్కారం కింద రక్తంతోనే కడిగి మన సిద్ధపరిచి, కేవలం ఆయన ఏమడుగుతున్నారు? మీ హృదయంలో నాకు పరిపూర్ణమైనటువంటి స్థానము. అంటే నీ తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను అంటే పరిపూర్ణంగా దేవుని సేవించేవారు ఉండాలండి. అది దేవుని కోరిక. కానీ ఈ సంఘం అలా లేదు. ఈ రోజుల్లో కూడాను మన పరిస్థితి అంతేనే. కానీ నిజంగా మనల్ని దేవుడు ఏం కోరుకుంటున్నారు అంటే, ఎపిసీలు స్పష్టంగా కనపడదు. ఎపిసీలు తీయము. మూడు 16 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్య చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి
సమస్త పరిశుద్ధతలో కూడా దాని వెడల్పును పొడుగును లోతును ఎత్తును ఎంతో గ్రహించుకున్నట్లు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. మరి ఈ వాక్యానికి అర్థం ఏమిటి? మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లు. మన విశ్వాసం పరిపూర్ణమైతే ఆయన మనలోనే నివసిస్తారు. ఇక్కడ మన విశ్వాసం కనుక మనం పరిపూర్ణంగా దేవుని మీద అనుకున్నాం అంటే యేసయ్య ఎక్కడ ఉంటారు? ఇక్కడ విశ్వాసం పరిపూర్ణత ఏమిటి? ఈ పాత్రే నేను అనుకోండి, ఈ పాత్రలో కనుక అది పరిపూర్ణంగా నింపుకున్నాం అనుకోండి, ఏ కొరత లేకుండాను. అంతేందుకు సముద్రం ఉన్నది, ఆ నీరు పచ్చాకించబడి ఉంటుందండి, అది వేరే నీరుతో కలవదు. అది ఈ పాత్రలో నింపుతున్నాం. ఈ పాత్ర నింపినంత మాత్రాన సముద్రంలాగా ఉంటుందండి. కానీ ఈ పాత్రలో ఉన్న నీరంతా సముద్రం నీరు అవుతుంది. ఆ ప్రత్యేకత కనపడుతుంది. ఈ పాత్ర ఏం చేయాలి? ఇది పరిపూర్ణంగా నింపుకుంది, అంచులు బట్టి నింపుకున్నది కాబట్టి ఇది సముద్రం నీరు. అందులో వేరే చేర్చడానికి లేదు. అంటే అంచుల వరకు నింపేసుకున్నాం, వేరేది ఏం పెట్టడానికి అవకాశం లేదండి. అది పరిపూర్ణమైన విశ్వాసం. కిరీస్తుని చేర్చుకున్నావు, పరిపూర్ణంగా చేర్చుకున్నావు, కానీ మరొక దాన్ని చేర్చుకునే అవకాశం లేదంటే నీ హృదయంలో ఖాళీ లేదండి. ఆయన పరిపూర్ణంగా చేర్చుకున్నావు. ఇక రెండో వేరు చేసుకోవడం అవకాశం, లోకాన్ని చేర్చుకోవడానికి కానీ లేదా వేరే దాన్ని చేర్చుకోవడానికి కానీ అవకాశం లేదండి. అంటే మన హృదయం దేని మీద అనుకుంది? దేవుని మీద అనుకున్నది. ఆయన మనలో ఉన్నారు. ఆ విశ్వాసం ఏం చేసింది? ఆయన మనలో ఉండే విధంగానే ఆయన నడిపించిందండి. ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? మన విశ్వాసం బలపడి కొలిది ఆయన మనలో బలంగా పనిచేస్తున్నారు. మీరు ఎంత బలంగా మీరు విశ్వసిస్తారో, ఎంత బలంగా మీరు నమ్ముతారో, దేవుని కార్యాలు మీలో అలా జరగడం మొదలవుతాయండి. ఆయన అనుభవంలోకి మీరు ఎంత లోతుకి వెళతారో ఆయన మీ జీవితంలోకి అంత లోతుగా వెళతారు. అలా ఉండటమే ఆయనకి ఇష్టం అండి. ఆయన మనలో పని చేయాలి, అది దేవుని కోరిక. మొదట్లో అయితే మనం అలాగే ఉండేవాళ్ళం, ప్రార్థనకు ముందు ఉండేవాళ్ళం, అన్ని విషయాల్లో దేవుని మహిమపరుచుకునే వారితో ఉండేవాళ్ళం. రాను 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 దేవుని అనుభూజ్ఞానం అయితే వచ్చింది, కానీ ఆ పనులన్నీ కూడా మనం ఒక యాంత్రికలుగా చేసుకుంటున్నామండి. ఇది చెయ్యాలి, ఈరోజు ఈ సమయం చేసుకుపోతున్నాం అంతే. కానీ దేవునికి మన హృదయంలో స్థానం. ఆ పని చేస్తున్నప్పుడు దేవుడు మన హృదయంలో ఎలా ఉన్నారు, ఏ స్థానంలో దేవుని పని చేసుకుంటున్నాం అని దేవుడు మనలో ఏ స్థానంలో ఉంచి ఆ పని చేసుకుంటున్నాం అనేది ప్రాముఖ్యత అండి. అది దేవుడు చూస్తారు. ఎన్నో రకాలు చేస్తూ ఉంటాడు పనులండి. దేవుని పేరు రావాలని చెప్పి ఎన్నో విధాలుగా మనం ప్రయాసలు పడుతూ ఉంటాం. కానీ ఎన్ని చేసినా సరే ఆ పని చేస్తున్నప్పుడు మన హృదయంలో దేవుని స్థానం ఎక్కడుంది అది దేవుడు చూస్తాడు. మన హృదయంలో స్థానాన్ని ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు మనలో వృద్ధి చెందుతారు. మన విశ్వాసాన్ని బట్టి క్రీస్తు మీలో నివసించినట్లుగా, క్రీస్తు మనలో నివసించాలంటే మనలో ఏముండాలి? పరిపూర్ణ విశ్వాసం అండి. ఆ విశ్వాసంలో మనం బలపడుతున్నాం అనుకోండి, దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. చిన్న ఉదాహరణ చూడండి. ఆ రోజుల్లో అందరూ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అందరూ అభిషేకించబడిన తర్వాత ఫస్ట్ సువార్తకి వెళ్ళాం చూడమ్మా. సంతోష్, విజయ్ కుమార్ గారు, కిరణ్ పాస్టర్ గారు, సురేష్ పాస్టర్ గారు, ఆ రోజు ఐజక్, అందరం కలిసి మేము అందరు కర్ణాటక వెళ్ళాం. ఆశ్రయం మీటింగుల్లోనే మాకు దర్శనం వస్తే దర్శనం ప్రకారంగా మేము వెళ్ళాం.
వెళ్ళినప్పుడు మేము కర్ణాటక రాయచూరు జిల్లాకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత 15 రోజులు సువార్త ప్రకటించాం. ఆ 15 రోజుల్లో కూడా తెల్లారగట్టిన దగ్గర 5 గంటలు ఇచ్చేవాడు. అక్కడ మా బంధువులు ఇంటికాడ ఉంటే ఎవరు ఇల్లు దగ్గర ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. వాళ్ళు మా అన్నీ చూసుకునేవారు. తెల్లారగట్ల 5ంటికి లేచి 6-5 టిఫిన్లు చేసేసి రోడ్డు మీద పడి మొదలెట్టేవాళ్ళు అండి. అక్కడ క్యాంపులు అక్కడ కాలగట్ల మీద ఉంటాయండి. 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో బస్సులు ఉండవు, కనీసం ఆటోలు కూడా ఉండవు. ఎవరన్నా మోటార్ సైకిల్ మీద వెళ్తే ఒకళ్ళు ఎత్తి అసలు ఎక్కించుకెళ్తారు, కానీ 5-6 ఉంటే ఎక్కించుకెళ్ళలేరు, నడిచి వెళ్ళాలి. అటువంటి చోటకి వెళ్ళేవాడు. పొద్దున్నే నడకించుకునేవాడు, నడుచుకుంటూ వెళ్ళేవాడు. కనబడి నీళ్ళ కాడ వెళ్ళి సువార్త ప్రకటించుకుంటూ వచ్చేవాడు. ఎక్కడ అలసట కానీ నిర్లక్ష్యం కానీ ఏది ఉండేది కదండి. ఒకళ్ళు పోటీ పడితే వెళ్ళేవాడు. అలా వెళుతున్నప్పుడు ఒక్కోసారి మంచి ఎండ వచ్చింది అనుకోండి, ఆ ఎండలో వడదెబ్బ తగిలినట్టుగా ఉంటే ఎవరన్నా కొంచెం మజ్జిగిస్తే బాగుండు అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఎవరు కూడా మంచినీళ్ళు ఇచ్చేవారు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు అయితే ఒకరికి ఇస్తారు, కానీ మరి తెలియని వాళ్ళకి ఎవరు ఇస్తారు? అంటే రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళకి ఎవరు ఇస్తారని అక్కడ ఎంత మాత్రం ఎవరు. కానీ ఆ సమయంలో మేము అనుకునేవాడు ఎవరో ఒకరు అనేవారు అనమాట. గత కొద్దిగా మజ్జిగ ఉన్నిస్తే బాగుండు, ఈ ఎండకు చల్లగా ఉంటుంది అనుకుని మేము అక్కడే అలాగా అనుకుని ముందుకు నడుచుకుంటూ వస్తున్నాం. అది అమరేశ్వర క్యాంప్కి దగ్గర 5 కిలోమీటర్లు ఉంటుంది ఆ క్యాంప్. ఆ క్యాంపే పార్వతమ్మ క్యాంప్ అంటారు. సరిగ్గా వెళ్ళి ఒక ఈది మోతాలకి వెళ్ళి చివరికి ఇంటికి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి పాలతో పాడు నిండాను మజ్జిగ కలిపేసి వచ్చి రాగానే నిమ్మకాయని పంచదార అన్ని ఉప్పు అన్నీ కలిపేసి వచ్చిన వాళ్ళందరికీ 2 గ్లాసులు ఇచ్చేసింది. అనుకున్నదేమో కాలగట్టు మీద ఇలా మలుపు తిరిగి చివరికి వెళ్ళేటప్పటికి అంటే అసలు ఎవరున్నారు మనలోను? వాళ్ళది విజయవాడ. వాళ్ళు అమరేశ్వర క్యాంపు మందిరానికి వెళ్తారు. అక్కడికి 5 కిలోమీటర్లు. ఆటోలు ఉండవు, బస్సులు ఉండవు, ఏమీ ఉండవు. నడిచి వెళ్తారు, నడిచి వస్తారు. మానరు, ఎప్పుడు ప్రార్థనకి మానరండి. ఇలాగ మీ సువార్త ప్రకటించినకి సంతోషంతో ఇంట్లో చేర్చుకున్నారు, పరిచర్య అంతా చేశారు. ప్రార్థన చేయమని ప్రార్థన చేశాం. సంతోషంతో మనం అలాగే వెళ్ళి సాయంకాలం వరకు కూడా మేము ప్రకటించి సాయంకాలం 3ంటికి మళ్ళీ భోజనానికి వచ్చేసాడు. మళ్ళీ మన్నాడు. అలాగే మరొకసారి వెళ్ళినప్పుడు అయితే ఎండగహేతోడికి ఒకళ్ళకి మన విజయ్ కుమార్ గారికి ఉంటా ఆ సమయంలో తలపోటు వచ్చింది. తలపోటు వస్తుంది, టీ దొరికితే బాగుండు. టీలు దొరుకుతానికి మెల్లగా అక్కడ బొట్టలు ఉండవండి. కనీసం బ్రాంచీ స్టోర్ చిన్న చిన్న బడ్డీ కొట్లు కూడా ఉండవు. బాగుండు, తలపోటు వస్తుందయ్యా అని అనుకునేటప్పటికి ప్రార్థన చేయండి అయ్యా, ముందుకు వెళ్దామని చెప్పి అలా ముందుకు వెళ్ళేటప్పటికి ఒకళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి కూర్చోబెట్టి మొత్తం టీ పెట్టి ఇచ్చేసారు అన్నమాట అందరికీ. మేము ఏమనుకున్నామో అది దేవుడు వెంటనే చేసేవాడు. మేము కూడా అలాగే వెళ్ళేవాళ్ళం అండి. 20 దగ్గర రావటం పోవటం 20 కిలోమీటర్లు. దావత ఎత్తే కాలువలో నీళ్ళు తాగటం, మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేయటం. అలా ఒకసారి తుంగభద్ర నది వరకు వెళ్ళిపోయామండి అమరేశ్వర క్యాంప్ నుంచి. అది 12 కిలోమీటర్లు. ఎక్కడ మయ్యని ఎక్కడ క్యాంప్ ఉండదు, ఎక్కడ చివరు ఉంటుంది. అక్కడ రాకెళ్ళి వెనక్కి తిరిగి వచ్చారు. ఒక ఇంటి వాళ్ళు చేర్చుకున్నారు. ఆ ఒక ఇల్లు కోసం సువార్త ప్రకటించి
మళ్ళీ ఎక్కడా కూడా అలసట పొందడం కానీ ఇసుగుదల ఉండటం కానీ ఏమి లేదు. అప్పుడున్నది ఏమిటి? దేవుని ప్రేమ. మరి ఆ రోజున్న ప్రేమ ఈ రోజు ఏదండి? ఈరోజు దేవుని పని చేస్తున్నాం, కానీ దేవుని ఏ స్థానంలో పెట్టి చేస్తున్నాం? ఈరోజు పని చేస్తున్నాం దేవుని పని, కానీ ఆ రోజు ఏ స్థానంలో దేవుని పెట్టుకుని చేసాం? ఈ రోజు ఏ స్థానంలో దేవుని పెట్టి చేస్తున్నాం? మనం ఎంత పని చేసామనేది కాదు, దేవునికి ఏ స్థానం ఇస్తున్నాం, ఏ స్థానంలో మన దేవుడిని మన హృదయంలో నింపుకున్నాం అనేది ప్రాముఖ్యత అండి. మరి ఆ రోజు ఉన్నట్టు ఈ రోజు ఉండగలమా? అసలు ఉన్నామా? మేము కానీ మీరు కానీ ఎవరైనా సరే ఆ రోజులో ఉన్నట్టు ఈ రోజు ఉండగలమా? అదే దేవుడు అంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో పడుతున్నప్పుడు నేను లేపానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను నా దగ్గరికి వచ్చి జ్ఞాపకం చేసుకో. దాన్ని వదిలేసావు. అప్పుడు నువ్వు వెంటనే సరి చేసుకో. నువ్వు సరి చేసుకుంటే నీ దీపస్తంభం దాని స్థానంలోనే ఉంటుంది. అది నిర్లక్ష్యం చేసుకుంటే నీ దీపస్తంభం తీసివేసి దాని స్థానంలోంచి దాన్ని తొలగించి వేస్తాను అని దేవుని హెచ్చరిక అండి. కానీ ఆయన ఏం కోరుకుంటున్నారు? ఇంత స్పష్టంగా కనపడుతుంది చూడండి. అంచులు మట్టుకు లోతుకి అంటే పరిపూర్ణమైన విశ్వాసం. మనం దేవుని ఎంత విశ్వాసంతో ముందుకెళ్తున్నామో అంతగా దేవుడు మనలో ఉంటారు. అక్కడ మనం పరిపూర్ణమైన విశ్వాసంతో మన జీవితకాలం అంతా ఉన్నాం అనుకోండి, మన జీవితకాలం అంతా మనతోనే ఉంటారు. ప్రతి అవసరతనండి. ఎందుకంటే మనం ఒకసారి అవసరతలు వస్తాయి చూడండి, ఈ పని చేసుకోకపోతే మేము జీవించలేం అన్న పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు మన విశ్వాసం ఏ విధంగా ముందు పెట్టుకుని వెళ్తున్నాం? అందుకని ఆయన అన్నారు చూడండి, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తువు కోయువు, పొట్లను కూర్చుకొనవు అని ఇక్కడ ఇవే చెప్పారు. కానీ మనం ఏం చేస్తాం? ఇవాళ ప్రార్థన ఉంది, అది చిన్న పని ఉంది, అయ్యా అది పనిలో పక్కన పెడుతున్నాం, దేవునిలో పక్కన పెడుతున్నాం. మరి అలా పెట్టినప్పుడు దేవుని స్థానం ఎక్కడుంది? అంటే ఓ మూల దేవుని పెడుతున్నాం, ఓ మూల మీద పని పెట్టుకుంటున్నాం. మరి దేవుని స్థానం ఎక్కడుంది? అందుకే ఆయన పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను నీ తండ్రి అయిన దేవుడిని ఆరాధించవలెను, అంటే ప్రేమించవలెను. అది దేవుని కోరిక అండి. ఎందుకంటే దేవుడు మనల్ని పరిపూర్ణంగా ప్రేమించారు. అందుకోసం పరలోకం నుంచి దిగి వచ్చాడు ఆయన. ఆయన ఏ కొరత పెట్టలేదండి. అందుకే పౌలు అన్న మాట ఉండొచ్చు గలతీయులు 2:20లోను, నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించు చాలము. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? క్రీస్తుతో పాటు శిలువ వేయబడ్డాను. మరి శిలువ ఎందుకు వేయబడ్డారు ప్రభు అక్కడ? ఎందుకంటే దేవుని యొక్క మనం వచ్చేటప్పటికి మన పరిస్థితి ఎలాగున్నది? అబద్ధాలు ఆడేవారిగా ఉన్నాం, నిందల మోపే వారిగా ఉన్నాం, అసూయులతో ఉన్నాం, ద్వేషాలతో ఉన్నాం, వస్త్రాలతో ఉన్నాం, అనేక రకాల ఇవన్నీ మనలో నింపుకుని ఉన్నాం. ఇప్పుడు ఎన్నిటి నిమిత్తం ప్రభు శిలువ మీద తన పరిష్కారం చూపించి వాటి నుంచి మనం విడిపించారు.
విడిపించేవారు కాబట్టి ప్రభు మన కోసం సిలువ వేయబడ్డారు కాబట్టి ఏ విషయంలో అయితే ప్రభు సిలువ వేయబడ్డారో ఆ విషయంలో మనం ప్రభుతో పాటు మనం కూడాను వేసుకుని ఇప్పుడు జీవిస్తున్నాం మనం. కానీ ఇప్పుడు మనలోను ఆయన ఉన్నారు కాబట్టి ఆయనతో కలిసి జీవిస్తున్నాం. ఇప్పుడు జీవించుతున్నది నేను కాదు, నేను క్రీస్తులో జీవిస్తున్నాను. ఆయన నాలో జీవిస్తున్నారు, నేను ఆయనలో జీవిస్తున్నాను. కాబట్టి నేను జీవించుతున్నది నేను కాదు. అదే ఈ నేనన్నమాట ఎప్పుడు వచ్చింది? దేవుడు ఎరగక మునుపు. కానీ దేవుడు ఎరిగిన తర్వాత ఆయన సిలువ వేస్తామని. ఇప్పుడు వాటి విషయాల్లో మనం సిలువ వేయబడ్డాం. కానీ మనం జీవిస్తున్నాం. ఇప్పుడు ఏ విధంగా జీవిస్తున్నాం? మనలోనే క్రీస్తుతో కలిసి జీవిస్తున్నామా, క్రీస్తులో జీవిస్తున్నామా, లేకపోతే సిలువ వేయబడిన వాటిలో జీవిస్తున్నాం? ఇంకా ముందు చదువు అక్కడ. నేను ఇప్పుడే శరీరమందు జీవించున్నాను, జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరార్థకము చెయ్యను. ఎందుకంటే దేవుని కృప, ఆ కృప ఉంది కాబట్టి నేను ఈరోజు జీవించి ఉన్నానండి. అది ఉన్నది కాబట్టి నేను విడిపించబడి ఉన్నాను. మరి ఆ కృప నిరర్థకం అంటే ఏమిటి? తీసి పక్కన పెట్టేయటం కాదు. ఆ కృప నాలో ఉంది కాబట్టి కృపను ఆధారం చేసుకుని నేను దేవునితో కలిసి జీవించాలి. ఆ కృప దేవుడు మనకి ఇచ్చారు. ఆ కృప మన రక్షణ. ఆ రక్షణ ఆధారం చేసుకుని ఈ లోకంలో మనం జీవించేవారు ఉండాలండి. అది దేవుని కోరిక. అంటే ఆయనతో కలిసి ఆయనలో మనం జీవించేవారు, మన విశ్వాసంలో మనం స్థిరపడేవారు ఉండాలి. అది దేవుని కోరిక అండి. అంతేకాని ఆయన కోసం మనం అవి సంపాదించరావు, ఇది సంపాదించు, ఏది అవసరం లేదండి. ఆయన అడిగేది ఏమిటి? మన హృదయంలో స్థానం. ఆ స్థానం ఎవరిది? మరి ఈ సమయంలోనూ మన హృదయం ఎవరికి స్థానం ఉంది? అంటే మన పనులకా, మన రక్షించిన దేవునికా? అంటే అంటే పలానా సమయంలో ఉంటే చాలా, అంటే పలానా సమయంలో ఉంటే చాలు, మిగిలిన సమయం అవసరం లేదు అనుకుంటున్నా ఉందండి. మన జీవం మన శరీరంలో ఉన్నంత వరకు కూడాను ఆయన యందు విశ్వాసముతోను ఆయనలో మనం జీవించేవారు. ఆ విధంగా జీవించినప్పుడు మన జీవిత కాలం అంతా కూడాను ప్రభు మనలో జీవిస్తారు. అందుకే మనకు కొరత ఉండకూడదు. అంటే ప్రభు ప్రేమలో మనకు కొరత ఉండకూడదండి. కొరత ఉందనుకోండి వేరే తీసుకొచ్చి నింపుతాం. అది నింపడానికి అవకాశం లేకుండాను మనలోను, మన హృదయంలోను క్రీస్తు పరిపూర్ణంగా నింపబడాలి. అంచులు మట్టుకు నింపబడాలండి. అప్పుడు దేవుని క్రియలు మనలో జరగడం మొదలవుతుంది. కానీ మనం కొరతగా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడే మనం దేవుని దూరం అవుతామండి. ఆ పని చేస్తే బాగుంటుంది, ఈ పని చేస్తే బాగుంటుంది అని మనం ఆలోచిస్తాం. కానీ మనలో ప్రభువు ఉన్నాడు అన్న సంగతి ఆలోచించామండి. ఆయనతో కలిసి ముందుకు వెళ్తే మన ఖర్చు చక్కపరుస్తారు కదా అనే ఆలోచన మనకి రాదండి. అలా రాకపోవడానికి కారణం ఏమిటి? విశ్వాసంలో వృద్ధి పొందవచ్చిన మనము వృద్ధిలోకి వెళ్లకుండా మనం అంతగా మనం తగ్గిపోయే వారికి కనపడుతున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, మొదట నీకున్న విశ్వాసం ఇప్పుడు ఎక్కడ ఉన్నది? దాన్ని వదిలివేసావు. నువ్వు వెంటనే నీ క్రియలు సరి చేసుకుని నువ్వు సరి చేసుకుంటే లేని ఎడల ఇగో నీ త్వరలో వచ్చి నీ దీపస్తంభాన్ని దాని స్థానంలోంచి తీసివేస్తాను. అందుకే పౌలు అంటున్నాడు, మరి నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తున్నానంటే
నా విశ్వాసంలో నాలో జీవిస్తున్నటువంటి ప్రభు ద్వారానే జీవిస్తున్నాను. నేను జీవిస్తున్న నేను కాదు, నాలో ప్రభువే జీవిస్తున్నారు. ఈ నమ్మకం విశ్వాసం మనలో ఉండాలి. అదే దేవుని కోరిక అన్నమాట. ఇటువంటి వారిలోనే ప్రభు ఉంటాడు. తన ఆత్మతో ఉంటారు, అదే విధంగాను ఆయన కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను మనలోనే ఉంటారండి. ఇంకా ముందుకు వెళ్తే చూడండి, ఒకసారి రోమియోలు 8:8 చూడమ్మా. కాగా శరీర స్వభావము గల వారు ఆ, దేవుణ్ణి సంతోషపరచునేరారు. దేవుణ్ణి ఎందుకంటే మన శరీర స్వభావం కలిగి ఉన్నాం అనుకోండి, మన అవసరాలు ముందు కనపడతాయండి. అయ్యో నేను తీసుకోకపోతే నేను పని చేయలేను, ఇప్పుడు ఈ అవసరాలు నా కుటుంబం నడదు, ముందు నా కుటుంబాన్ని చక్కపరుచుకున్న తర్వాత దేవుని పని చేసుకుంటాను, అప్పుడు దేవునితో నడుస్తాను అన్న మనసు ఎప్పుడు వస్తుంది మనకి? ఈ రకం శరీరకరమైన మనసు అండి, దేవుని సంతోష పెట్టదండి. ఎందుకని సంతోష పెట్టదు? దేవుని స్థానాన్ని తీసి పక్కన పెట్టేస్తాం, కేవలం మన అవసరాలు మాత్రమే స్థానంలో ఇస్తామండి. అదే ఆయన అంటున్నారండి. అటువంటి మనసు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ ఏం చేస్తుంది మనల్ని? మన భారం అంతా కూడా ప్రభు మీద చేసుకునే విధంగాను మనం నడిపిస్తుంది. నీలో ఉన్నవాడు లోపల ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఇప్పుడు మన అవసరాల కోసం మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదండి. ఆయన మనలో ఉన్నారు, ఆయన తెలుసు ఏం చేస్తే మనం ఆశీర్వించబడతామో. అంటే సకల మహితాశ్వర్యములు అన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? అన్ని క్రీస్తులోనే ఉన్నాయి. అవి పొందుకునే యోగ్యత మనం సంపాదించుకోవాలి. ఆ యోగ్యత ఎక్కడున్నది? క్రీస్తుని ప్రేమించడంలోనండి. క్రీస్తుని ప్రేమించి క్రీస్తుని చేర్చుకుని క్రీస్తులో జీవిస్తూ క్రీస్తు మీద ఆధారపడేవారునే ఉండే, పరిపూర్ణంగా ఆధారపడేది. ఏ చిన్న అవసరం వచ్చినా ప్రభా ఈ రీతిగా ఉన్నాను, నువ్వు నాకు సహాయం చెయ్యి అని ఆయన మీద ఆధారపడే మనసు అండి. ఈ మనసు మనలో ఉందనుకోండి, మనకు తెలియకుండానే మీకు తెలియకుండానే మీ అవసరాలు దేవుని ఆత్మ వల్ల సమకూర్చబడే విధంగా దేవుని క్రియలు జరుగుతాయి. అలా కాకుండా మనం దేవునికి 2 స్థానంలో పెట్టామనుకోండి, అయ్యో నా అవసరాలు అలా తీర్చుకోవాలి కాబట్టి పని చేయాలి, ఈ మనసు మనలో ఉందనుకోండి దేవుని క్రియలు ఉండవు, మన శరీర శ్రమ మాత్రం ఉంటుంది, పని చేస్తూనే ఉంటాం. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మకి సంతోషం ఉంటుందా? ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఆయనలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి పని చేయాలో లేదా మనము పని చేయాలి? ఆయన మనము కలిసి ఆ పని పూర్తి చేసుకునే వారునే ఉండాలండి. అప్పుడు అది పరిపూర్ణంగా మనకి ఆశీర్వాదకరంగా మారుతుందండి. కానీ లోకానుసారంగా మనం ఉన్నామనుకోండి, లోకానుసారమైన ఆత్మ ప్రభు సంతోష పెట్టదండి. అదే కనుక ఆయన ఆత్మతో మనం నేర్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగాను సంతోషంతోనూ ఆయన మనకు సహాయం చేసేవారుగాను ఉంటాయి. అందుకే ఆయన మీద ఆనుకునే మనసు మనకి పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకునే మనసు మనకు ఉండాలి. అందరు చిన్న పాట పాడుకుంటాడు, యేసు నీవు నాతో ఉండగా. చిన్న ఒక 2 చరణాలు చూడండి. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా,
అంతా నీవై చూసుకుంటావు, అంతా నీవై చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవై చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. అంతా నీవై చూసుకుంటావు, అంతా నీవై చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచే దాదివి నీవేనయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచే దాదివి నీవేనయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. హల్లెలూయా. మన బరువు బాధ్యత అనేది ప్రభు మీద పరిపూర్ణంగా అనుకోవాలండి. ఈ మనసు మనలో ఉండాలి. ప్రయాసపడే భారాలు మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేతును. అంటే పిలిచింది ఎవరిని పిలిచారు? మనల్నేనండి. మరి ప్రభువుతో కలిసి మన భారాన్ని మోసుకుంటున్నామా, లేకపోతే ప్రభుని కాదని మన భారాన్ని మోసుకుంటున్నామా? ఆయన మనలోనే ఉన్నారు. ఆయన మనలోకి రావడానికి కావాల్సిన క్రియలన్నీ ఆయనే చేశారండి. మన పరిశుద్ధపరచడానికి రక్తం కాచింది ఆయనే, మన పరిశుద్ధపరిచింది ఆయనే, మన నడిపించడానికి ఆత్మతో నింపింది ఆయనే, ఆత్మచేత నడిపిస్తున్నది ఆయనే. మనల్ని ఆయనే నడిపించుకుంటూ వస్తున్నారు. మరి ఆయన మనతో నడుస్తున్నప్పుడు మన దృష్టి ఎవరి మీద ఉంది? ఇప్పుడు మన దృష్టి మన అవసరాల మీద ఉందా, మనతో నడుస్తున్న దేవుని మీద ఉందా? ఇది ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఎర్ర సముద్రం దాడిచ్చాడు, మారాణీళ్ళు మధురంగా మార్చాడు, బండని కొట్టి నీరిచ్చారు, ఆహారం కావాలంటే మన్నాని ఇచ్చారు, వాళ్ళ కోరికలు తీర్చడానికి మాంసమే ఇచ్చాడు. ఆఖరికి ఆ కుమారుడైన బండని కొట్టి నీరు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చినా సరే తమతో ఉన్న దేవుని గుర్తు చేసుకున్నారా? తమలో ఉన్న దేవుని గుర్తు చేసుకున్నారండి? ఏమైనా అవసరాలను గుర్తు చేసుకున్నారా? వాళ్ళు కనుక దేవుని గుర్తు చేసుకున్నారు అనుకోండి, సుఖంగా 4 రోజుల్లో వెళ్ళిపోతారు. ఎప్పుడైతే వారు దేవుణ్ణి కాదని తమ అవసరాలు మొత్తం గుర్తు చేసుకుంటూ దేవునితో సణుగుతూ గొడుగుతూ దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణం ఎంతవరకు జరిగింది? జీవితకాలం అండి. జీవితకాలం ప్రయాణం చేసిన సరే వారి ప్రయాణంలో వారు వెళ్ళగలిగారా? అలా వెళ్ళలేకపోవడానికి కారణం ఏమిటి? తమలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపరిచారు కాబట్టి. ఆ పరిశుద్ధాత్మని వారు ఎంత మాత్రం లెక్క చేయకుండా పరిశుద్ధాత్మ నొప్పించారు కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు, ఎన్నడూ నా విశ్రాంతిలో మీరు ప్రవేశించకుందురు కాక. ఆ ఒక్క మాట చాలండి. ఆ ఒక్క మాట అన్నందుకు వారు పరలోకం వెళ్ళారా? అంటే ఆ కానాన్ని వెళ్ళారా? వాళ్ళు అక్కడ రాలిపోయారు. మరి ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనం నడిపిస్తున్నప్పుడు మన దృష్టి ఇప్పుడు ఆయన మీద ఉన్నదా, కేవలం మన అవసరాల మీద ఉందా?
ఆయన మీద ఉందనుకోండి, నా దేవుడిని నేను కనపరచాలి, నా దేవుడితో నేను కలిసి జీవించాలి, ఈ సమయం దేవుంది, దేవుని సమయంలో నేను దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయనతో కలిసి గడవాలి, ఆయనతో ముందుకు వెళ్ళాలి, ఏం జరిగినా పర్వాలేదు, ఏది వచ్చినా పర్వాలేదు, ఏ స్థితిలో అయినా పర్వాలేదు. ఒక్కో సందర్భంలోనూ సొంత బంధువులు చనిపోతారండి. ఆ సమయంలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అది ఆ తర్వాత చూసుకోవచ్చు. ముందు మనం దేవుని కనపరుచుకున్న, దేవుని కనపరిచిన తర్వాతే ఆ కార్యాల కోసం వెళ్తారండి. ఆ సమయంలో దేవుని సమాధాన పరుస్తాడు. ఇలా ఎన్నోసార్లు మాకు జరిగింది. ఎలాగ ఆయన ఏం జరిగినా సరే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన గణపరుచుకునేవారు ఆ స్థానాన్ని దేవుడు ఎలా జ్ఞాపకం చేస్తున్నారండి. మొదటిలో ఉన్న ప్రేమ, ఆ ప్రేమ ఇప్పుడు ఉన్నదా? ఒకవేళ కోల్పోయామనుకో దేవుడిని అడుగుతాం మళ్ళీ, ప్రభా మరి తిరిగి మమ్మల్ని నిలబెట్టండి, మీతో కలిసి నడిచే విధంగా మమ్మల్ని నడిపించండి. ఆయనలో ప్రదేయపడ్డామనుకోండి, ఖచ్చితంగా ఏదైతే పోగొట్టుకున్నామో అది తిరిగి మనకి ఇచ్చేవారుగా ఉంటారు. సరే, యోహాను 14:26 చూడము. యేసు నేను మార్గమును సత్యమును 14:26 ఆదరణకర్త మరి ఒంటరివారం కాదండి, దేవుడు వాగ్దానం గుర్తు చేస్తున్నారు, మీలో ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఇందుకు ఇప్పుడు మనలో ఎవరున్నారు? మీరు ఆయన వస్తే మనకి ఏం చేస్తారు అక్కడ? నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీ జ్ఞాపకము చేయను. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదినని మీతో చెప్పిన మాట వింటిరి కదా. ఇప్పుడు మనకి దేవుడు ఇచ్చిన ఆదరణకర్త ఎవరు? ఆయన మనలోనే ఉన్నారు. ఎక్కడైనా మనకి ఇబ్బంది కలిగింది అనుకోండి, దేవుడి వాక్యం గుర్తు చేస్తారు, ప్రార్థన ఎలా చేయాలో అని నేర్పిస్తారండి. ఆయన మనతో కలిసి ఆయన ప్రార్థన చేస్తారు. ఆయన మనలో ఉన్నారు, ఆయన వచ్చే వరకు ఉంటారండి. ఆయన వచ్చే వరకు లేదా మనం వెళ్ళే వరకు కూడా ఆయన ఎక్కడ ఉంటారు? కేవలం మనలోనేనండి. ఆయన మనతో ఉన్నారు. మనతో ఉన్నప్పుడు ఆ ధైర్యంతో మనం దేవునితో కలిసి ముందుకెళ్ళేవారు ఉండాలి. మనం ఒంటరివారం కాదండి. అది మనకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలు భయపడవలసిన అవసరం మనకి ఏమీ లేదండి. కారణం ఏమిటి? ఆయన మనలో ఉన్నారు, ఆయన ఆత్మ మనలో ఉన్నది. ఆయన ఉన్నారనుకోండి, అక్కడ ఏం జరుగుతుందంటే కార్యం చూడండి. మన యేసుకేలు గ్రంథం 11:19 చూడమ్మా. 11 అధ్యాయంలో 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను వారు నా కట్టడలను నా విధులను అనుసరించి నడుచుకునేటట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు
నూతన ఆత్మను పుట్టించును. పుట్టించేదను. అంతవరకు మనలో ఏమున్నది? ఎదిరించే స్వభావం అండి. అంతకుముందు మనం ఉన్న మనలో ఉన్న స్వభావం ఏంటి? ఆ రోజు ఎదిరించేవాళ్ళం అండి. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగామో, దేవుని సహాయం కోరుకున్నామో, ఆయన మనలో ఉన్న మాంసపు గుండెని, అంటే అంతకుముందు మన గుండె ఎలా ఉండేది? రాతి గుండె అంటే మూర్ఖత్వం. కానీ ఎప్పుడైతే ఆయన మీద అనుకున్నామో, ఆ స్థానంలో ఏమి తీసుకొచ్చారు ఆయన? మాంసపు గుండె అండి, మెత్తని గుండె అంటారు చూడండి. అది తీసుకుని వచ్చి అంతకుముందు మన స్వభావం, అబద్ధాలు ఆడటం కానీ, బూతు మాట్లాడటం కానీ, ఎదిరించలాడటం కానీ, ఇవన్నీ మనలో స్వభావాలు అన్నింటినీ కూడాను తీసివేసి మనకి నూతన మనసు, ఏక మనస్సు కలగజేసి ఏక మనసు అంటే దేవునితో కలిసి ఉన్నట్టు మనసు, నూతన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మనలో ఉండే విధంగాను ఆయన మనల్ని క్రియ చేస్తున్నారు. కాబట్టి ఆయనతో కలిసి మనం వెళ్ళే విధంగానే మనల్ని తిరిగి ఆయన పునర్నిర్మిస్తారు. అక్కడ కేవలం చేయవలసింది ఏమిటి? పరిశీలన. నేను ఆ రోజు దేవునితో ఎలా నడుచుకున్నాను, ఈ రోజు దేవునితో ఎలా నడుస్తున్నాను, అక్కడ వ్యత్యాసం కనపడింది అనుకోండి, దేవుని వైపు తిరగాలి. ప్రభా మీరు మమ్మల్ని నడిపించండి, మీరే మమ్మల్ని స్థిరపరచండి, మా స్థితి ఇది, ఆ రోజు ఉన్న విధంగా ఈ రోజు మేము లేకపోతున్నాం, మీరే మమ్మల్ని నడిపించండి, నువ్వే నాకు సహాయం చేయాలి అని ప్రభు మీద ఆధారపడి ముందుకు వెళ్ళామనుకోండి, ఆయన వెంటనే ఏం చేసే పని ఏం చేస్తారండి? ఆయన కట్టడంలో వీధులను గైకొన్నట్లుగా నేను వారి శరీరంలో నుండి నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి రాతి గుండె అంటే ఏమిటి? దేవుని కట్టడలు తీసుకోదు, దేవుని విధులు తీసుకోదు, దేవుని అనుసరించదు, దేవుని గణపరచదు, దేవుని మర్యాద ఇవ్వదు. వారికి మాంసపు గుండెని అది తీసేస్తాడు ఆయన. ఎప్పుడైనా తీసేసి మాంసం ఉండి పెట్టారో దేవుని ఏమిటో తెలుస్తుంది, ఏది మాట్లాడుకోవడో తెలుస్తుంది, ఎలా ఉండాలో తెలుస్తుంది. అటువంటి మనసు మనకి ఇస్తాడు, నూతన మనసు, ఏక మనసు, పరిశుద్ధాత్మతో కలిగిన మనసు అని మనకి ఇస్తారండి. అప్పుడు మనం దేవునితో కలిసి నడవగలుగుతామండి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో చేసుకోవాలని క్రియ ఏమిటి? మనం పరిశీలన చేసుకోవాలి. మనం సరి చేసుకునే వారిని దేవునితో కలిసి నడిచేవారు ఉంటారు. ఈ లోకంలో మనం ఒంటరిగా లేవండి, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఆయన ఎప్పటి వరకు ఉంటారు? మన విశ్వాసంలో మనం బలపడి విశ్వాసంతో నమ్మకం ఉన్న రోజులు కూడా ఆయన మనతోనే ఉంటారు. మన జీవితకాలం నమ్మకం ఉన్నామనుకోండి, జీవితకాలం అంతా కూడా మనతోనే ఉంటారు. మనం ఎంత విశ్వాసంతో బలపడతామో అంతగా మనలో పనిచేస్తారు. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తారండి. కానీ అనుమానం పెట్టుకుని మనం ఆయన పక్కన రెండో స్థానంలో పెట్టేసాం అనుకోండి, మన పని మనమే చేసుకోవాలి. ఆయనతో కలిసి పని చేసుకోవడం మంచిదా, లేదా మన పని మనం చేసుకోవడం మంచిదా? ఆయనతో పాటు కలిసి పని చేసుకోవాలి. ఆయనతో కలిసి ఇద్దరు కలిసి పని చేసుకుంటే అది విశ్వాసం. నా దేవునితో కలిపి పని చేసుకుంటాను, నా దేవుడే సహాయం చేస్తాడు, నమ్మకం విశ్వాసంతో మనం దేవునితో గడిపామనుకోండి, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఆయన పక్కన పెట్టేసి మన పని మనం చూసుకుంటే అది ఎంతవరకు మనం మోయగలుగుతాం? కొద్ది వరకు మోయగలం. అందుకేనండి ప్రయాసపడి భారాలు మోస్తున్న సమర్థ జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా కాడి సులువు, మీ కాడి బరువు. నా యొద్ద నేర్చుకునుడి, నేను సాత్వికుడను, నేను మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నేర్చుకోడి. నా యొద్ద నేర్చుకొనుడి అంటే మన దేవుని దగ్గర నేర్చుకోవాలండి. అలా ముందుకెళ్ళామనుకోండి, ఏనాడు సిగ్గుపడవలసిన అవసరం మనం ఏనాడు ఉండదండి. ఒకరు ఇచ్చేవారుగా చేస్తారు కానీ చేయి చేసేవారుగా ఏనాడు కూడా నిలబెట్టే దేవుడు మాత్రం కాదు. తన ప్రాణాన్ని ఇచ్చిన వాడు ఇక్కడ అవసరాలు మనం తీర్చరా? ఆ ప్రాణాన్నే పెట్టారు ఆయన. పశువుల తొట్టులో ఉన్న మన హృదయంలోకి వచ్చి ఉన్నారే, దాన్ని శుద్ధి చేశారే, దాన్ని చేయవలసినంతా చేశారు. కేవలం ఆయన కోరుకునేది ఏమిటి? మన ప్రేమని. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు, మనం ఆయన ప్రేమిస్తున్నామా లేదు? అదే మన ఆత్మ పరిశీలన.
చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న 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 ప్రార్థన చేయండి.